పార్వతి, నువ్వు మట్టివి కావు, మందారానివి, మందార పువ్వువి. ప్రతి మహిళ మా ప్రాడక్ట్ని నీ రూపంతో మనసు కలిపి కొంటున్నారని అందరికీ తెలుసు. అందుకే ఘట్టమనేని పెరట్లో పూసిన ముద్ద మందారానివి. చాలమ్మా, చాలు. సచ్చేంత వరకు ఈ గుండెల్లో గుర్తు పెట్టుకుంటా. దేవా, చంద్రముఖి, కూల్, లెట్స్ గో. Yeah, let's move. కళ్ళల్లోంచి రక్తం వస్తుందనుకుంటే కన్నీళ్ళొస్తున్నాయేంటి? గుండె నిబ్బరంతోనే ఉన్నావా? అది ఉత్తి వంట మనిషే అనుకుంటే అది వండిన కూరల్లోనే మనం కాలేసినట్టే. పార్వతీ జాతకం అమోఘం. అది పట్టిందల్లా బంగారం. నల్లదారం వేసుకునే అది 7 వారాల నగలు వేసుకునే అదృష్టం వచ్చిందంటే ఏమనుకోవాలి? బాగా ఆలోచించు. ఏమాత్రం తేడా వచ్చినా నీ లైఫ్ క్లోజ్. దాని జీవితం వెలిగిపోతుంది. వెలిగిపోతుందో తగలబడిపోతుందో కొంచెం టైం గడిస్తే తెలుస్తుంది. ఆహాన్ని అనగదొక్కి తిరిగి నేను నగలిచ్చి దాన్ని సీట్లో కూర్చోపెట్టానంటే దాని వెనక ఎంతో స్కెచ్ ఉంటుంది. నన్ను చూసి ఉత్తి బొమ్మలు వేసేదాన్ని అనుకోకు. ఆ బొమ్మలకు ప్రాణం పొయ్యగలను. ఇలాంటి అమాయకపు బొమ్మల ప్రాణాలు తీయగలను. హలో మామ్, కమ్ సూన్. డాడీ నువ్వు ఫ్లైట్ లో వస్తున్నారు గాని ఇక్కడ నా కాళ్ళు భూమి మీద ఉండట్లేదు. సంతోషంతో గాల్లో తేలిపోతున్నాయి మామ్. ఓకే ఓకే, ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. బాయ్ మామ్, లవ్ యూ. పిచ్చిదానిలా చేస్తున్నావేంటి? పట్టరాని సంతోషం వస్తే ఆటోమేటిక్ గా పిచ్చొస్తుంది మావా. మా అమ్మ వాళ్ళు ముంబై ఎయిర్పోర్ట్ లో దిగారట. ఇంకో 1 అవర్ ఆగితే హైదరాబాద్ వచ్చేస్తారు. ఐఎమ్ సో హ్యాపీ నౌ. మీ అమ్మ మాచినేని పావని, మీ అయ్య మీ నాన్న మాచినేని భూపాల్ వస్తే నాకేంటి? ముందొస్తే లంచ్ చేస్తారు, లేట్గా వస్తే డిన్నర్ చేస్తారు. ఏదైనా బొక్క మాకే కదా. భోజనాల కోసం ఎవరొస్తున్నారా ఫూల్? వాళ్ళు నీకు అత్త మావలు, రిసీవ్ చేసుకోవాలన్న కర్టసీ ఉండాలి. నిన్ను చేసుకోవడం నాకు ఇష్టం లేనప్పుడు నీ పేరెంట్స్ నాకు ఏదో అవుతారని ఎందుకు ఆలోచిస్తున్నావే? పిచ్చోళ్ళ మాట్లాడక మహి. నువ్వు నేనంటే ఇష్టం లేదని 1,00,000 సార్లు చెప్తే నేను నువ్వంటే ఇష్టమని ప్రాణం పిచ్చి అని 1,00,000 సార్లు చెప్తాను. అంత ప్రేమను చూపిస్తాను. ఆ ప్రేమేదో ఇంకో కోటీశ్వరుడే చూపించు. షట్ అప్. నిన్నటి నుంచి చూస్తున్నాను. ఏంట్రా నీ ప్రాబ్లం? నువ్వే 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 నా ప్రాబ్లం. నువ్వు నరకం, నువ్వు దెయ్యం, అన్ని నువ్వే. నువ్వంటేనే నాకు అసహ్యం. వదిలేనాను.
పార్వతి, అమ్మగారు నీ మొహంలో ఎన్నడూ లేని సంతోషం కనబడుతోంది. కారణమేంటి? కారణాలు నాకే తెలుస్తాయి అమ్మగారు. మనసు సంతోషంతో నిండుకుంటే మొహంలో కానొత్తదంటారు, అంతే. అదే పార్వతి, నీ మనసు ఎందుకు అంత సంతోషంగా ఉందని అఖిల అడుగుతోంది. ఏం లేదమ్మా, మీ కాలకాడున్నాను కదా, ఆనందం ఏస్తుంది. అలా కాదు గాని మనసులో మాటేంటో చెప్పు. పర్లేదు. ఏం లేదమ్మగారు. ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీకి మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్ అయ్యావన్న ఆనందమా? ఆ ఉద్యోగం పేరు పలకడానికే నోరు తిరగదు నాకు. కట్టెలు లేకుండా అదృష్టం వచ్చిందానికి అంత ఆనందపడరాదని మీరు చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి అమ్మగారు. మరి దేని గురించి నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు పార్వతి? నిజం చెప్పనాయ్ గారు, నా నీ ఇంటికొచ్చి 6 నెలలు అయినాది. వంటగదిలో పొయ్యలిగించి ఎన్ని వంటలు చేసినా బాగోలేదంటూ తినేటోళ్ళ అమ్మగారు. ఇలా సానా బాగుంది, సానా బాగుంది, సానా బాగుంది అని 3 సార్లు మెచ్చుకుంటూ 3 ముద్దలు ఎక్కువ తిన్నారు. అందుకే నా కడుపు నిండినట్టు, గుండె సంతోషంతో నిండినట్టున్నది. తీసుకోండి అమ్మగారు. హనుమంతు మా జీవితంలో భాగమయ్యాడు. నువ్వొచ్చాక భారం అవుతావనుకోలేదు. నీ అభిమానం, నమ్మకం, గౌరవం, ప్రేమ ఇవన్నీ చూస్తుంటే అన్నిట్లో హనుమంతును మించిపోయావు పార్వతి. అట్టనా అమ్మగారు? నన్ను పొగిడారా? ఈ మాట మా అయ్యకి చెప్పాలా? నీ మీద నానే నెగ్గానని అమ్మగారు అన్నారని మా అయ్యకి చెప్పాలా? అవును పార్వతి, నువ్వే గెలిచావు. అందరి ప్రేమని గెలిచావు. కానీ నీ జీవితమే అయ్యా, నాకేం కాలేదయ్య గారు. పెళ్లి గురించా ఆ శివబాబు గారు రాసి పెట్టలేదు, అంతే. ఎవరు రాసి పెట్టున్నారో. ఇట్ట అమ్మగారి కాళ్ళ దగ్గరికి వస్తాం. అమ్మగారే నా పెళ్లి చేస్తారంతే. నీ గుండె ధైర్యం బాగుంది పార్వతి. కృంగిపోకు. నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపిస్తాను. సాలమ్మా, సాలు. మీ సల్లని మాట వింటుంటేనే పానం చల్లబడుతోంది. చెప్తే అర్థం కదా, చెలగలా పెట్టి పీడిస్తావేంటే? ఎవరది?
ఏదో గ్లాస్ బ్రేక్ అయిన శబ్దం వచ్చింది. ఏమై ఉంటుంది? నేను చూసిస్తానమ్మగారు. ఆగు పార్వతి. ఐశ్వర్య ఎక్కడుంది? మేడ మీద గదిలో ఉన్నారమ్మగారు. గ్లాసు ముక్కలు చేసినంత మాత్రాన నా మనసు ముక్కలవుతుందని అనుకోవద్దు మహి. నేను చాలా మొండిదాన్ని. నువ్వు నా ప్రాణమని డిసైడ్ అయినప్పుడు క్షణ క్షణానికి నీ మీద ప్రేమ పెరుగుతుందే తప్ప విరగదు. నువ్వు చస్తేనే పీడ విరగడవుతుందేమో. ఆ డమ్మి క్యాన్సర్ ఏదో నిజంగా వచ్చినా బాగుండేది. ఎందుకలా మాట్లాడతావు మహి? ఏయ్, నువ్వు నాకొద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కాదు? నేను వెళ్ళి మా అమ్మతో చెప్తే వినదు. నువ్వు వెళ్ళి ఒక్క మాట, ఆంటీ వీడు నాకొద్దు, నువ్వు ఒక్క మాట చెప్పు, నేను హ్యాపీగా ఉంటాను, నీ లైఫ్ కూడా బాగుంటుంది. నువ్వు నన్ను ఇక్కడే ఇప్పుడే నన్ను చంపినా పర్వాలేదు గాని నేను చచ్చినా ఆంటీ దగ్గరికి వెళ్ళి మహి అంటే నాకు ఇష్టం లేదు వద్దు అని చెప్పను. చెప్పను చెప్పను చెప్పను. ఆవ్! ఆవ్! కోపంతో నువ్వు ఒక గ్లాసు పగలగొట్టావు. నీకన్నా నాకు వెయ్యింతల ఆవేశం ఉంది. ఈ ఇంటినే తగలబెట్టగల తాహతుంది. కనీసం పగలగొట్టిన గ్లాసుని తిరిగి తీసుకురాగలనన్నా పట్టుదలైనా ఉందా నీలో? మామ్, Shut up! కింద పడ్డ గ్లాసు ముక్కలతో సమానం నీ జీవితం. కుక్కలా రోడ్డు మీద తిరిగే నీలాంటి వాడిని చేసుకోవడానికి అవసరం ఉన్న ఆడపిల్ల తప్ప అణకువ ఉన్న ఏ ఆడపిల్ల రాదు. మాచినేని ఐశ్వర్యకు ఏం తక్కువైందని నిన్ను కట్టుకుంటానంటుంది. చెప్పు. కమానైసే డబ్బా, పరువా, మర్యాద? హై క్లాస్ కుటుంబంలో పుట్టి లో క్లాస్ గా బిహేవ్ చేసే వరస్ట్ బ్యాచిలర్ వి నువ్వు. ఘట్టమనేని శివశంకర్ అఖిలాండేశ్వరిలా ముద్దుల కొడుకుని చుట్టాలనుకుంటారు గాని బయట జనం
హద్దులు తెలియని చిన్న కొడుకు అని చెప్పుకుంటారు. ఐశ్వర్యతో నీ పెళ్లి ఫిక్స్ అయ్యింది. అణిగి మణిగి ఉండమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మహి, నీ ప్రాబ్లం ఏంటి? ఇద్దరి కోడళ్లతో నిశ్చితార్థం పెళ్లిళ్ళు ఒకేసారి అవుతున్నాయని మురిసిపోతుంటే ఏం చేస్తున్నావురా నువ్వు? డాడ్, అది మాట్లాడుకు. నీకు మాట్లాడే అర్హత లేదు. రేపు నిశ్చితార్థంలో ఇలాగే తలదించుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తే నాకు తల కొరివి పెట్టాల్సిన చిన్న కొడుకు ఇక లేడు అని చెప్పుకుంటాను. ఆ అమ్మాయి ప్రేమలో నిజాయితీ ఉంది. అది అర్థం చేసుకునే గుణం నీలో ఉంటే నువ్వు బాగుపడతావు. అలా కాదు, నేను ఇలాగే చేస్తానని వెధవేషాలేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలకు కూడా మేం బాధ్యులం కాదు అని ముందే చెప్తున్నాను. పార్వతి, అమ్మగారు, మాకెలాగూ గుండె కోత పెట్టాడు వీడు. మిగతా వాళ్ళ కాళ్ళకి కోత పెట్టే ఈ గ్లాసు ముక్కల్ని జాగ్రత్తగా ఏరిపారే. అట్టగే అమ్మగారు. మీ అమ్మ నీ కాలర్ ప్రేమతో పట్టుకొని బటన్స్ వేసేది. ఈ రోజు నీ కోరలు పెరుగుతున్నాయని నీ కాలర్ పట్టుకుంది. అర్థం చేసుకుంటే భవిష్యత్తుంటుంది. నీ మొహంలో చిరునవ్వు ఉంటుంది. లేదంటే నువ్వు నవ్వుతున్న ఫోటో మాత్రమే గోడకు వేలాడుతూ ఉంటుంది. రే, నువ్వు నా వాడివిరా. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నాకు బాధ లేదు. ప్రేమ లేదని నిజం చెప్పలేకపోయినా ఉందని అబద్ధం ఒక్కసారైనా చెప్పరా. ఆ క్షణం కోసమైనా జీవితాంతం ఎదురు చూస్తాను. జస్ట్ ఐ లవ్ యూ. ఈ గుండెల్లోకి మనసు పెట్టి చూడరా. స్టూపిడ్, నువ్వంటే చచ్చేంత ప్రేమ ఉందిరా. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి పుట్టిది, రాకాశగాన్ని కోపాల తీసి కొట్టిది. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. కోటి మన్ను నీళ్లలోన ఎలసి ఏగమే తిరిగి, ఓటి మన్ను నీళ్లలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ. బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి పుట్టిది,
కాసి దాన్ని కోపాన తీసుకొట్టింది